వావ్! హాయ్ అండి. చూసారా పట్టు చీరలు ముందేసుకొని కూర్చున్నానేంటా అనుకుంటున్నారా? మనకి లైఫ్‌లో కొన్ని సెంటిమెంట్ కోసం కొన్ని చీరలు అట్టు పెట్టుకుంటాం. పాడైపోయినా ఏం చేయాలని అర్థం కాకుండా కొన్ని పెట్టుకుంటాం. ఇలా పెట్టుకుని ఏం చేయాలో అర్థం కాకుండా ఇంట్లో అంతా నింపేసి పెడతాం. ఎవ్వరికి యూజ్ అవ్వదు, ఎందుకు పనికిరాదు. కాకపోతే ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో నేను ఒక రీల్ చూసానండి. రీల్ చూసాక అర్థమైంది అవును కదా అని. అదేంటో తెలుసా? మన ఇంట్లో పాత పట్టు చీరలన్నీ ఉంటాయి. మన అమ్మమ్మలవి అవి కట్టుకోవడానికి పనికొస్తే చక్కగా హ్యాపీ అనమాట. అంతకంటే పెద్ద విషయం లేదు. బట్ పనికిరావు, మరకలైపోయి ఉంటాయి, వాడడానికి యూజ్ అవ్వదు అన్నప్పుడు ఒక స్టోర్ ఉంది, కర్నన్ పట్టు సెంటర్. వాళ్ళు ఓల్డ్ సిల్క్ సారీ బయర్స్ అనమాట. అది చూశాక నాకు ఐడియా వచ్చి నా దగ్గర ఉన్న చీరలు ప్రస్తుతానికి 2-3 చీరలు తీసుకున్నాను. ఇదిగో ఇదొక చీర. ఇప్పుడు చూపించే చీర అయితే అస్సలు నమ్మరు, ఎంత జాగ్రత్తగా దాచానంటే ఈ సారీ అలా ఫోల్డింగ్లోనే పాడైపోయింది. అంటే ప్యూర్ పట్టు సారీస్ కదా, సో ఇలా పాడైపోయింది. ఏం చేయాలో అర్థం కాక నాకేమో ఇష్టం అని ఇలా దాచిపెట్టాను, ఏం చేయాలని. తర్వాత చూసాక అర్థమైంది ఎలాంటి కండిషన్లో ఉన్నా తీసుకురావచ్చు. కాకపోతే వెండి జరీ అయితే డబ్బులు తీసుకుంటారు, అదే రాగికి అయితే వెయిట్ ద్వారా తీసుకుంటారంట. ఫ్యాన్సీ శారీస్ అయితే అస్సలు తీసుకోరు. సో అందుకని మనం కూడా వెళ్ళి ట్రై చేద్దాం. వచ్చేసాం కర్నన్ పట్టు సెంటర్కి. రండి, మన చీరలకి ఎంత ప్రైస్ వస్తుందో తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఎప్పుడో మూలన పెట్టిన బట్టలన్నీ బయటకు తీయండి, వచ్చేసేయండి కేపీహెచ్పి కాలనీ, రోడ్ నెంబర్ 4 ఆపోజిట్ సుబ్బయ్య గారి హోటల్. వీళ్ళ బ్రాంచెస్ హైదరాబాద్, కాంచీపురం, చెన్నై అండ్ బెంగళూరులో ఉన్నాయి. అంతేకాదండి, వీళ్ళు మనం ఫోన్ చేస్తే మన ఇంటికే వచ్చి కూడా వాళ్ళు తీసుకొని మనకి డబ్బులు ఇచ్చేసి వెళ్తారనమాట. అంటే మనం రావాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ వచ్చి ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలన్నా కూడా షాప్కి వచ్చేసేయండి, లేదా ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, మీరు కాల్ చేసి కూడా మీ ఇంటికి పిలిపించుకొని అక్కడి నుంచి కూడా మీరు ఇచ్చేయచ్చు అనమాట. ఇది చాలా ఈజీ అయిపోయింది కదా లైఫ్. వావ్! సో ఇంకేందుకు కాలేసి వీళ్ళ పేజ్ నేను ట్యాగ్ చేస్తున్నాను. వీళ్ళ నంబర్స్ కూడా డిస్ప్లేలో, డిస్క్రిప్షన్లో ఉంటాయి. కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్న పాత చీరలు అన్నీ ఇచ్చేసి కొత్త చీరలతో మళ్ళీ మెరిసిపోండి. థ్యాంక్ యూ.